ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రచారం అయితే ప్రారంభమైంది. అటు వైసీపీ ఇటు టీడీపీ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెడుతున్నారు. కొన్ని స్లోగన్స్ కూడా చాలా తీస్తున్నారు. నేను సిద్ధమా అని అంటాం, మీరు అందరూ సిద్ధమని. మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోస్టర్లు చూసినా 5 లక్షల చదరపు అడుగుల ఫ్లెక్సీలు ఆర్డర్ ఇచ్చారంట వైసీపీ వాళ్ళు. ఎక్కడ చూసినా సిద్ధమా అని అడ్వాన్సులు మరీ ఇచ్చి హోర్డింగ్లకి చేస్తున్నారు. అటు తెలుగుదేశం కూడా యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ పొలిటికల్ స్లోగన్స్ ఎలా ఇంపాక్ట్ పడుతుంటాయి అంటే డెఫినెట్గా ఆధునిక పొలిటికల్ కమ్యూనికేషన్లో, పొలిటికల్ ప్రాపగండలో నినాదం అనేది చాలా కీలకం. అయితే ఆ నినాదము ప్రజల పొలిటికల్ ఒపీనియన్ రిఫ్లెక్ట్ చేస్తే ప్రభావం ఉంటుంది. ఆ రిఫ్లెక్ట్ చేయనప్పుడు ఆ ప్రభావం ఉండదు. మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మీరు గమనించండి, మార్పు కావాలి అనేటువంటి నినాదము కాంగ్రెస్ ఇవ్వడము, ప్రజల్లో కూడా ఆ భావన ఉండడంతో అది సిక్ అయింది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ వారు ఆ నినాదం ఇవ్వకముందు వీడియో పెట్టాను. ఈ ఒక్క నినాదము చాలు కాంగ్రెస్ని గెలిపించడానికి అని. మార్పు కావాలి అన్న ఒక్క నినాదంతో వెళ్తే కాంగ్రెస్ ఇంకా బెనిఫిట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అని ఒక వీడియో పెట్టాను నేను. ఆ తర్వాత మీకు ఈ సునీల్ కనుగోలు టీం మార్పు కావాలన్న స్లోగన్ ఖాయం చేసి జనాలకు తీసుకెళ్ళాను. అంటే నేను ఎలా చెప్పగలిగానంటే జనంలో ఆ భావన ఉండే, అంటే జనంలో ఉన్న భావనను రిఫ్లెక్ట్ చేస్తే స్లోగను అది పొలిటికల్గా అడ్వాంటేజ్ అయితే. ఎందుకంటే 2018లో రావాలి జగన్ కావాలి జగన్ చాలా ఇంపాక్ట్ పడింది. స్లోగన్ ఎఫెక్ట్ ఇచ్చింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేది కూడా ఎఫెక్ట్ ఇచ్చింది. అందువల్ల మీకు ఈవెన్ చూడండి, కేసీఆర్ పర్ఫార్మెన్స్ పైన కన్నా కేసీఆర్ పర్సీవ్డ్ యాటిట్యూడ్, అంటే కేసీఆర్ వ్యవహార సరళి ఇలా ఉంటుంది, ఆయన ఎవరికి దొరకడు అన్న ఆ అంశం ఎక్కువ ప్రభావం చూపింది మీకు పర్ఫార్మెన్స్ కన్నా. అందుకే అక్కడ కాంగ్రెస్ నినాదం 10 ఏళ్ల అహంకారం అన్న నినాదం ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన మార్పు కావాలి నినాదం కానీ, 10 ఏళ్ల అహంకారం కానీ ప్రజల పర్సెప్షన్ను కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేశాయి. అదే ఇక్కడ ఈ పొలిటికల్ కన్సల్టెంట్ల రోల్. అంటే ప్రజలలో ఉండే అభిప్రాయాన్ని, పర్సెప్షన్ను క్యాప్చర్ చేసి ఆ పర్సెప్షన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తూ క్రియేటివ్గా స్లోగన్ ఇవ్వడం. ఎందుకంటే బాబు రావాలి జాబు రావాలి అనేది కూడా బాగా 2014 వాస్తవం. అది ఆ రకంగా ఇవ్వడం. ఇప్పుడు మోడీ కూడా రాఫెల్ పైన చౌకీదార్ తిన్నాడు అని చెప్పి మీకు పెద్ద ఎత్తున చౌకీదార్ చోర్ హై అని రాహుల్ పిలిపించాడు. అది ప్రభావం చూపలే. ఎందుకంటే రాఫెల్ కుంభకోణం ప్రజల నిత్య జీవితంతో సంబంధం ఉన్నది కాదు. ఎందుకంటే వాజ్పేయి టైం తర్వాత కూడా ఇండియా షైనింగ్ ఇంపాక్ట్ చూపెట్టకపోవడం కాదు. ప్రమోద్ మహాజన్ బీజేపీ నాయకుడు, లేట్ లీడర్, ఆయన ఒక ఆసక్తికరమైన అన్నాడు, మేము ఇండియా షైనింగ్ క్యాంపెయిన్తో వెళితే ఇండియా షైన్ అయిన ప్లేస్లో మేము ఓడిపోయాం, ఇండియా షైన్ కాని కోరాపూట్ కలహండి జిల్లాలో గెలిచాము అన్నాడు. అందువల్ల ప్రజల అభిప్రాయాన్ని అది కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేయగలగాలి. రిఫ్లెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా అది ప్రభావం ఉంటుంది. రిఫ్లెక్ట్ చేయనప్పుడు, ఇప్పుడు మీకు 2014లో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఓటేయాలని కాంగ్రెస్ చెప్పింది, తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఓటేయాలని బీఆర్ఎస్ చెప్పింది. అంటే మేము గుంజుకున్నాం, ఇవ్వలేదు అనే డైమెన్షన్ టీఆర్ఎస్ బాగా జనంలోకి పట్టుకెళ్తే జనం అనుకూలంగా రియాక్ట్ అయ్యారు. అందువల్ల ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్లు చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ చెప్తే జనానికి సింక్ కాలే, మైహూ చౌకీదార్ అని దాని కౌంటర్ క్యాంపెయిన్ మోడీ చెప్పాడు. సో అందువల్ల ఒక పొలిటికల్ స్లోగను ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. దాన్ని క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, సరైన నినాదము జనానికి ఎక్కించగలగాలి, దాన్ని జనాలకు తీసుకెళ్ళగలగాలి. ఎందుకంటే 2014లో తెలంగాణ ఇచ్చిందన్న, 2018లో తెలంగాణ ఇచ్చిందని. కానీ 2023 ఎలక్షన్స్లో మాత్రం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు రుణం తీర్చుకుందామని ఆ స్లోగన్ మళ్ళీ కొంచెం ఆ స్లోగన్ తెలంగాణ వాదము కాంగ్రెస్ దెబ్బతీయకుండా ఉపయోగపడింది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఇచ్చినందుకు రుణం తీర్చుకోవడానికి తెలంగాణ ప్రజలు ఓటేలే. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఓడి తెలుసుకొని కాంగ్రెస్ ఓటేశారు. కానీ ఆ ఓటు వేసే క్రమంలో తెలంగాణ వాదము కాంగ్రెస్ కు ప్రతిబంధకం కాకుండా ఉపయోగపడ్డది. ఆ నినాదం డెఫినెట్గా ఇండైరెక్ట్ గా పాజిటివ్ ఉపయోగపడ్డది. అంటే నెగటివ్ కాకుండా, అంటే తెలంగాణ అణిచివేశారు, తెలంగాణ ప్రజల్ని కాంగ్రెసే కదా హింసించింది, తెలంగాణ అమరవీరులు అని బీఆర్ఎస్ చెప్పిన దానికి కౌంటర్గా ఉపయోగపడ్డది.